బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ బోగస్ పచ్చి మోసం అని అంటోంది బీజేపీ. బీసీ బిల్లులో కూడా ముస్లింలకు 10% రిజర్వేషన్ ఇచ్చి హిందువులకు అన్యాయం చేశారంటోంది. ముస్లిం రిజర్వేషన్ తొలగించకపోతే ఈ బిల్లుకి ఆమోదం లభించదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. మరోవైపు బీసీలపై బీజేపీకి అసలు చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే తమిళనాడులో సాధ్యమైన రిజర్వేషన్ తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదంటున్నారు. ఎల్లుండి సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్లో బీసీ బిల్లు అంశాన్ని ప్రస్తావించాలని రాహుల్ గాంధీని కోరతారంటున్నారు హస్తం పార్టీ నేతలు. ఈ నెల 24న ఢిల్లీకి వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఖర్గే, రాహుల్ గాంధీలను కలిసి కులగణన నివేదికను అందిస్తారు. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలకు కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్స్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. బీసీలకు రిజర్వేషన్స్ కల్పించే అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఖర్గే, రాహుల్ గాంధీని కోరబోతున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి 46 సార్లు ఢిల్లీ వెళ్లినా రాహుల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ రామచంద్రరావు. బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తామని మాటిచ్చిన సీఎం రిజర్వేషన్స్ కల్పించకపోగా అందుకు కారణం బీజేపీ అంటూ కేంద్రంపై తోసేశారని మండిపడ్డారు. ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ టైం పాస్ చేస్తోందంటున్నారాయన. అసెంబ్లీ పాస్ చేసి ఆర్డినెన్స్ ఎందుకు స్పెషల్ సెషన్ పెట్టండి అసెంబ్లీ దీని మీద. మీరు గతంలో పెట్టారు కదా, మీరు స్పెషల్ సెషన్ పెట్టి దీని మీద మీరు దీన్ని అమలు పరచండి. ఎవరు వద్దన్నారు? ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముంది? సరే ఆర్డినెన్స్ తీసుకురావాలి, ఆర్డినెన్స్ కాపీ బయట పెట్టండి, ఏముంది అని చూస్తాం. మీరు చేయలేక దాన్ని ఎక్కడో గొడవ జరగాలని చెప్పి దాన్ని 10% ముస్లిమ్స్ పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా ఇవన్నీ నాటకాలు. బిల్లు కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు చీవాట్లు పెట్టగానే మళ్లీ కేంద్రాన్ని టార్గెట్ చేసిందన్నారు. షెడ్యూల్ 9లో పెట్టాలంటే లీగల్గా వాళ్ళకి తెలియదా? సుప్రీంకోర్టు కేసెస్ ఉన్నాయి. మీరు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారా మాకు షెడ్యూల్ 9 తీసుకురావాలి, మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కోరారా? లేదు కదా. మీరు పాస్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే ఇప్పుడు దాదాపు 6 నెలలైంది అది పాస్ చేసి, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు మీకు చివాటు పెట్టిన తర్వాత ఎలక్షన్స్ పెట్టండి చెప్పిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. 42% రిజర్వేషన్ ని సాధించకపోతే తెలంగాణ బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం. రామచంద్రరావు వ్యాఖ్యలు సరికావన్నారు పొన్నం ప్రభాకర్. సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. బీజేపీ బీసీ వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీసీలపైన ముసలి కన్నీరు రాష్ట్రంలో గారుస్తూ కపట ప్రేమను తెలంగాణ ఉన్నప్పుడు చూపిస్తూ ఢిల్లీకి వెళ్ళగానే వెహికల్ మార్చుకుంటారు. ఇది సరికాదని మాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ప్రధానమంత్రి గారిపైన ఒత్తిడి తేవాల్సిందే. ఈ రోజు ఈ బీసీ బిల్లుకు సంబంధించినటువంటి షెడ్యూల్ 9లో చేర్చాలని చెప్పాలి. బీసీ రిజర్వేషన్స్ పెంపు బిల్లును కేంద్రం ఆమోదించకుండా ఇబ్బంది పెడుతోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. బీసీ వ్యతిరేకులుగా ఇప్పటికే ముద్దపడ్డరు. మళ్ళొక్కసారి రామచంద్రరావు గారి మాటల ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అందొద్దు, బీసీలకు రిజర్వేషన్ 42% అయితే కాంగ్రెస్ పార్టీకే బీసీలంతా మొగ్గు చూపుతారని చెప్పి ముసలి కన్నీరు గారుస్తున్నటువంటి రామచంద్రరావు నీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు రిజర్వేషన్స్ కల్పిస్తామని కాంగ్రెస్ అంటుంటే ఆ ఆర్డినెన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అంటున్నారు బీజేపీ నేతలు.